యాంటీ కరప్షన్ అండ్ క్రైమ్ బ్యూరో ఆఫ్ NACCB జాతీయ అవినీతి నిరోధక మరియు నేర నియంత్రణ బ్యూరో. 1. విధులు మరియు ఉద్దేశ్యం. నేషనల్ యాంటీ కరప్షన్ అండ్ క్రైమ్ బ్యూరో ప్రైవేట్ రంగం, ప్రభుత్వ రంగం, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మరియు ఇతర అవినీతి సంబంధిత సంస్థలను సందర్శించి విచారణ చేస్తుంది. అవినీతి మరియు నేరాలకు సంబంధించి సంబంధిత ప్రభుత్వ సంస్థలకు నివేదిస్తుంది. భారతదేశం అంతటా నేరాలు మరియు అవినీతిని అదుపు చేయడానికి పరిశోధనలు చేయడం మరియు వాటికి వ్యతిరేకంగా కార్యక్రమాలను నిర్వహించడం మా ముఖ్య ఉద్దేశ్యం. 2. మిషన్. అవినీతి రహిత సమాజాన్ని నిర్మించడం బ్యూరో యొక్క లక్ష్యం. అవినీతి నిర్మూలన కార్యక్రమాల ద్వారా భారతదేశ సామాజిక ఆర్థిక అభివృద్ధి కోసం సుపరిపాలనను గుడ్ గవర్నెన్స్ ప్రోత్సహించడం దీని ధ్యేయం. 3. పరిచయం మరియు అధికారాలు. భారతదేశంలో అవినీతిపై పోరాటానికి నాయకత్వం వహించడానికి అధికారం ఉన్న సంస్థే నేషనల్ యాంటీ కరప్షన్ అండ్ క్రైమ్ బ్యూరో ఆఫ్ NACCB. ఇది 2024లో ఇండియన్ ట్రస్ట్ యాక్ట్ 1860 కింద స్థాపించబడింది. పనిచేసే రంగాలు: అవినీతి మరియు నేరాలకు వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహించడం, మానవ హక్కులు మరియు సమాచార హక్కు చట్టం RTI 2005, విద్యా హక్కు చట్టం RTE, సేవా హక్కు చట్టం 2011, పిల్లలకు ఉచిత మరియు నిర్బంధ విద్యా హక్కు చట్టం, రాష్ట్ర మరియు కేంద్ర సమాచార కమిషన్ నిబంధనలు మరియు అవినీతి నిరోధక చట్టాల కింద శిక్షలు. 4. అవినీతిపై పోరాటం. భారతదేశంలో అవినీతిపై పోరాటంలో అగ్రగామిగా ఈ సంస్థ నేరస్తుల విచారణ ద్వారా తన పనిని వృత్తిపరంగా నిర్వహిస్తుంది. అవినీతి నిరోధక వ్యవస్థలను ఏర్పాటు చేయడం, సామాజిక విద్యా కార్యక్రమాల ద్వారా ప్రజలను చైతన్యపరచడం దీని పని. మెరుగైన భారతదేశం కోసం అవినీతికి వ్యతిరేకంగా జరిగే పోరాటంలో చేరండి. అవినీతిని తిరస్కరించండి, వ్యతిరేకించండి, నివేదించండి. 5. భారతదేశంలో సుస్థిర అభివృద్ధి కోసం సమగ్రత, పారదర్శకత మరియు జవాబుదారీతనాన్ని పెంపొందించడం ద్వారా అవినీతిని సమర్థవంతంగా నిరోధించడం. 6. సమాజాన్ని సురక్షితంగా మార్చడానికి అన్ని రకాల అవినీతిపై NACCB పోరాడుతోంది. అవినీతి మరియు నేరాలకు వ్యతిరేకంగా తక్షణ చర్యలు తీసుకుంటాము. నేర సిండికేట్లు, వ్యవస్థీకృత ముఠాలు, స్మగ్లర్ల కార్యకలాపాలను అరికట్టడానికి స్థానిక, జాతీయ మరియు అంతర్జాతీయ చట్టాల సహాయంతో పనిచేస్తాము. గౌరవనీయులైన రాష్ట్రపతి, ప్రధానమంత్రి, హోంమంత్రి, ముఖ్యమంత్రులు, CBI, RA, IB, పోలీసు యంత్రాంగం మరియు మీడియాకు అవినీతి సమాచారాన్ని అందిస్తాము. 7. ఆసుపత్రులు, స్వచ్ఛంద వైద్యశాలలు, మొబైల్ క్లినిక్లు మరియు ఇతర వైద్య సంస్థలను స్థాపించడం మరియు నిర్వహించడం ద్వారా ఉచిత వైద్య సాయం అందించడం. 8. ప్రభుత్వ లేదా ప్రభుత్వేతర విభాగాలలో జరుగుతున్న అక్రమాలను మరియు అవినీతిని బహిర్గతం చేయడం. 9. నేరాలు, అవినీతి మరియు తీవ్రవాదాన్ని నిర్మూలించడం. 10. నేరాలు, అవినీతి, తీవ్రవాదాన్ని అదుపు చేయడానికి జిల్లా, రాష్ట్ర, జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయడం మరియు పోలీసులకు సమాచారం అందించి నేరస్తులను పట్టుకోవడంలో సహాయపడటం. 11. దేశంలో పెరుగుతున్న నేరాలు, అవినీతి, తీవ్రవాదం, అన్యాయం, డ్రగ్స్, స్మగ్లింగ్ మరియు లంచగొండితనంపై దర్యాప్తు చేసి సాక్ష్యాలను సేకరించే అధికారం NACCBకి ఉంది. ఈ సాక్ష్యాలను ప్రభుత్వ ఏజెన్సీలకు సమర్పించి నేరస్తులపై చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేయడం లేదా లీగల్ కమిటీ ద్వారా నేరుగా కోర్టులో కేసు వేయడం. 12. యుద్ధాలు, భూకంపాలు, వరదలు మరియు ఇతర ప్రకృతి వైపరీత్యాల సమయంలో సైన్యం, పోలీసు మరియు పౌర రక్షణ విభాగాలకు ఉచితంగా సేవలను అందించడం. 13. మాదక ద్రవ్యాలకు బానిసలైన యువత కోసం అడిక్షన్ సెంటర్లను, నశాముక్తి కేంద్రాలు తెరవడం. రక్తదానం, కన్యా భ్రూణ హత్యల నిరోధం, వరకట్న నిషేధం, ట్రాఫిక్ నిబంధనల పట్ల అవగాహన కల్పించడం. 14. సంస్థ సభ్యులకు, అధికారులకు లేదా సమాజంలోని పేదవారికి చట్టపరమైన సలహా కమిటీ ద్వారా ఉచిత న్యాయ సహాయం అందించడం. 15. మహిళా వేధింపులను అరికట్టడం, కార్మికులపై జరుగుతున్న అన్యాయాలను ఎదిరించడం మరియు సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం మానవ హక్కులను రక్షించడం. 16. సమాజంలో జూదం, సెక్స్ రాకెట్లను అరికట్టడం మరియు నిరుద్యోగాన్ని తొలగించడం.
17 పర్యావరణాన్ని రక్షించడం మరియు కాలుష్య నియంత్రణ. 18 ఆదాయపు పన్ను మరియు విక్రయ పన్ను ఎగవేతను అరికట్టడం. 19 పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడం. 20 ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థల్లోని అవినీతిని వెలికితీయడం. 21 సైబర్ నేరాల పట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం. 22 సైబర్ నేరాలపై సాక్ష్యాలను సేకరించి ఆ సమాచారాన్ని సైబర్ విభాగానికి అందించి దర్యాప్తులో సహాయపడటం. 23 వెట్టిచాకిరీ, బాలకార్మిక వ్యవస్థ, అత్యాచారం, లైంగిక వేధింపుల కేసులపై తక్షణ చర్యలు మరియు విచారణ చేపట్టడం. 24 మానవ అక్రమ రవాణా, కన్యా భ్రూణ హత్యలు మరియు మహిళా వేధింపులను అరికట్టడానికి అంతర్జాతీయ చట్టాల అమలులో సహాయపడటం. 25 మాదక ద్రవ్యాల వల్ల కలిగే నష్టాలపై యువతకు అవగాహన కల్పించి దేశ భవిష్యత్తును కాపాడటం. 26 మద్యం మరియు హానికరమైన డ్రగ్స్ స్మగ్లింగ్ను నిరోధించడం. 27 నకిలీ కరెన్సీ, అక్రమ ఆయుధాల రవాణా మరియు తీవ్రవాద కార్యకలాపాలపై సమాచారాన్ని అందించి ప్రభుత్వానికి సహాయం చేయడం. 28 సమాజంలోని బలహీన వర్గాలకు ఉచిత విద్య, వైద్యం మరియు ఉపాధి అవకాశాలు కల్పించడం. 29 ప్రభుత్వం చేపడుతున్న సామాజిక కార్యక్రమాలపై ప్రజల్లో అవగాహన పెంచడం. 30 మురికివాడల అభివృద్ధి కేంద్రాలు, అంగన్వాడీలు, గ్రంథాలయాలను స్థాపించడం మరియు పేద విద్యార్థులకు విద్యావకాశాలు కల్పించడం. 31 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లలు, మహిళలు మరియు వికలాంగుల కోసం కంప్యూటర్ విద్య మరియు వృత్తి విద్యా శిక్షణను నిర్వహించడం. 32 ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ మరియు ఉపాధ్యాయ శిక్షణ బీడీడీ, ఎంఈడీ వంటి ఉన్నత విద్యా సంస్థలను స్థాపించడం మరియు నిర్వహించడం. 33 వృత్తి విద్యా కోర్సులను అభివృద్ధి చేయడం మరియు విద్యార్థులకు అవసరమైన అన్ని విద్యా సౌకర్యాలను కల్పించడం. 34 సంగీతం, నృత్యం, క్రీడలు మరియు పరిశోధనలకు సంబంధించిన కళాశాలలు మరియు హాస్టళ్లను నిర్వహించడం ద్వారా పేద విద్యార్థులు ఉన్నత శిఖరాలను చేరుకోవడానికి తోడ్పడటం. 35 పశువులకు వచ్చే వ్యాధుల గురించి మరియు వాటి నివారణ మార్గాల గురించి సమాచారాన్ని అందించడం. 36 పేద విద్యార్థుల కోసం కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి వారు పోటీ పరీక్షలలో విజయం సాధించేలా ప్రోత్సహించడం. 37 వైద్య శాస్త్రంలో పరిశోధనలను ప్రోత్సహించడం మరియు మెడికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లను నడపడం. 38 మహిళా సాధికారత కోసం స్వయం ఉపాధి కేంద్రాలను స్థాపించడం మరియు నిర్వహించడం. 39 చేతివృత్తుల వారికి శిక్షణ, ముడి సరుకులు అందించడం మరియు వారు తయారు చేసిన ఉత్పత్తుల విక్రయానికి ప్రదర్శనలను ఏర్పాటు చేయడం. 40 సమాజంలో క్రీడలను ప్రోత్సహించడానికి స్పోర్ట్స్ అకాడమీలు మరియు క్లినిక్లను నిర్వహించడం. 41 బలహీన వర్గాల క్రీడాకారులను గుర్తించి వారి ప్రతిభను ప్రదర్శించడానికి వేదికలను కల్పించడం. 42 నిరుద్యోగ యువత కోసం కోళ్ల పెంపకం, గొర్రెల పెంపకం, మత్స్య పరిశ్రమ వంటి విభాగాలలో శిక్షణ ఇవ్వడం. 43 గ్రామీణ మరియు పట్టణ ప్రజలకు వ్యవసాయం, డైరీ మరియు ఎంఎస్ఎంఈ రంగాలలో నిపుణుల సలహాలు అందించడం. 44 విద్యా పోటీలు, ప్రదర్శనలు మరియు సెమినార్ల ద్వారా సంస్కృతి మరియు అక్షరాస్యతను ప్రోత్సహించడం. 45 ఆడియో, వీడియో, టెలిఫిల్మ్స్ మరియు డాక్యుమెంటరీల ద్వారా పర్యావరణం, జాతీయ సమగ్రత మరియు కుటుంబ నియంత్రణపై ప్రజల్లో ఆసక్తిని పెంచడం. 46 ప్రభుత్వం నుండి ముఖ్యమైన నోటీసులు మరియు పాలసీల సమాచారాన్ని సేకరించడం. 47 జాతీయ సంస్థలు మరియు స్వచ్ఛంద సంస్థల ఎన్జిఓ ద్వారా ప్రజలకు సేవలను అందించడం. 48 శాస్త్రవేత్తలు మరియు సాంకేతిక నిపుణులను ఆహ్వానించి వారి జ్ఞానాన్ని సమాజ అభివృద్ధికి ఉపయోగించడం. 49 భారతదేశ సమగ్రతను కాపాడటం మరియు కళలు, సంస్కృతి, విద్యను ప్రోత్సహించడం. 50 సహజ వనరుల నిర్వహణ మరియు గ్రామీణ పారిశ్రామికీకరణను ప్రోత్సహించడం. సంస్థ యొక్క అన్ని ఆదాయాలు మరియు ఆస్తులు కేవలం లక్ష్యాల సాధనకే ఉపయోగించబడతాయి. సభ్యులకు ఎలాంటి లాభాలు లేదా బోనస్లు పంపిణీ చేయబడవు.